నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ అండ్ ఆర్జే శేఖర్ భాష. రాష్ట్రం మీద కేసు నమోదైన దగ్గర నుంచి కూడా ఈ కేసులో అనేక మలుపులు, ట్విస్టులు చోటు చేసుకున్నాయి. వాస్తవాలు అందించే ఉద్దేశంతో, అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో భాగంగా ఈ కేసు అసలు వాస్తవాలేంటి, అసలు ఏ సమయంలో ఏ కేసు నమోదైందన్న విషయాన్ని కూడా, ఎందుకంటే ఈ కేసులో మస్తాన్ సాయి ప్రస్తావన తరచుగా వస్తున్న నేపథ్యంలో అసలు మస్తాన్ సాయికి లావణ్యకి ఉన్న సంబంధం ఏంటి, దీన్ని కూడా మేము తెలుసుకునే ప్రయత్నం చేశాం. గుంటూరులో నమోదైన ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా మేము సంపాదించి ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్ చేసిన విషయం మీకు తెలిసిందే. అసలు లావణ్య చెప్తున్న దాంట్లో నిజాలు ఉన్నాయా లేవా, పూర్తిగా ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో అసలు రాస్తున్న కేసుకు సంబంధించి అసలు వాస్తవాలు వెలికి తీసే ప్రయత్నం మనం టీవీ చేస్తోంది. ముందుగా కటాకర్తి, మనం గత కొన్ని రోజులుగా ఎక్స్క్లూజివ్గా సమాచారం తెప్పించుకుని మరీ వాస్తవాలు బయటపెడుతూ ఉన్నాం. సో ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్కి సంబంధించి ఏం చెప్తారు? ఎస్, ఈ విషయాన్ని మొదటి నుంచి లావణ్య రాజతరణి మీద కేసు నమోదు చేసింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. ఆ రోజు నుంచి ఈ కేసు ఉన్న వాస్తవాలు, ఎందుకంటే రాజతరణి అనేవాడు చిన్న వ్యక్తి కాదు, అనేక సినిమాలు తీశాడు, రాష్ట్రంలో సెలబ్రిటీ. సో అతని జీవితం మీద వచ్చిన ఒక అపవాద విషయంలో వాస్తవాలు ఏంటి, ఏం జరుగుంటది, రావణ్య చెప్తుంది 11 సంవత్సరాల సహజీవనం అని చెప్తుంది. ఆ 11 సంవత్సరాల సహజీవనంలో అసలు విషయాలు ఏంటి, రాజతరణి చెప్పినట్టు 2015 నుంచే వాళ్ళు విడిపోయారా, లేదు ఈ మధ్య కాలంలో 7 నెలల క్రితం మాత్రం వాళ్ళు విడిపోయారా, అసలు లావణ్యజీ రాజతరణి మధ్యలో మస్తాన్ సాయి ఎందుకు వచ్చారు, ఈ మస్తాన్ సాయిని తీసుకొచ్చింది ఎవరు, మస్తాన్ సాయికి లావణ్యకు ఉన్న రిలేషన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా మనం చెప్పుకుంటూ వచ్చాం. మనం క్లియర్ గా లావణ్యాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాం, ఏంటి అనేది 1-1 అడుగుతా ఉన్నాం. ఈ రోజు వరకు లావణ్య వాటిని స్కిప్ చేస్తా ఉంది. ఏంటి అంటే, లావణ్య చెప్తుంది ఏంటి, 11 సంవత్సరాల నుంచి రాజతరణితో నేను రిలేషన్ లో ఉన్నానని చెప్పేసి, అందుకు నాకు రాజతరణి కావాలి. 7 నెలల క్రితం నేను జైలుకు పోయినప్పుడు, డ్రగ్స్ కేసులో నేను జైలుకు పోయినప్పుడు రాజతరణి మాధవి మరోత్ర అని ఒక హీరోయిన్ తో నుంచి సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మా ఇద్దరికి మధ్య గ్యాప్ వచ్చింది, నేను జైలు నుంచి వచ్చిన తర్వాత రాజతరణి నన్ను వదిలేశాడు, నా రాజతరణి నాకు కావాలని లావణ్య వాదిస్తుంది. అంతే కదా. పెళ్ళైన విషయం కూడా ప్రస్తావించింది కదా. 2014 సంవత్సరంలో మే 11వ తారీఖు గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్లో నాకు తాళి కట్టాడు రాజతరణి, పెళ్ళయింది. 2016లో అబార్షన్ అయింది, ఈ విషయాలు కూడా చెప్పింది కదా. లావణ్య నిజం అనుకున్నాం, మన లావణ్యని అడుగుతున్నాం, పెళ్ళయింది నిజమే, పెళ్ళైనప్పుడు మస్తాన్ సాయి లవ్ నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసావు, మస్తాన్ సాయి లవ్ నువ్వు యాక్సెప్ట్ చేసావు అనేది మేము ఆధారాలతో సహా చెప్పదలుచుకున్నాం. మన ఆర్జే శేఖర్ పాషా గారు 1-1 ఆధారాలు సేకరిస్తూ రోజు కొన్ని ప్రశ్నలు వేస్తా ఉన్నారు. ఆయన సాయంతో మనం కూడా అడుగుతా ఉన్నాం. ఒకటి, ఫస్ట్ క్వశ్చన్, నిజమే నువ్వు పెళ్లి చేసుకున్నావు రాజతరుణ్ణి, అలాంటప్పుడు మస్తాన్ సాయి లవ్ నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసావు, మస్తాన్ సాయితో సహజం ఎందుకు చేసావు, మస్తాన్ సాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడని ఎందుకు వాదించావు, మస్తాన్ సాయి మీద నా కేసు ఎందుకు పెట్టావు, ఆ కేసును నువ్వు క్లియర్ గా చెప్పావు. మస్తాన్ సాయి నాకు లవ్ నేను యాక్సెప్ట్ చేశాను, ఆ ఉన్నితిరెడ్డి అనే వ్యక్తి మస్తాన్ సాయి నాకు పరిచయం చేశాడు, మస్తాన్ సాయి ప్రేమ నేను అప్పుడు అంగీకరించిన తర్వాత కొన్నాళ్ళు జీవనం గడిపాము, కానీ మస్తాన్ సాయి నన్ను మోసం చేశాడు అని చెప్పేసి నువ్వు గుంటూరులో కేసు పెట్టావు. ఆ కేసు ఎఫ్ఐఆర్ కూడా ఉంది, అది చూపిస్తూ కూడా మీరు నిన్న. అయితే నేను లావణ్యతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇదే విషయం ప్రస్తావించాను. గుంటూరులో ఎఫ్ఐఆర్ సంబంధించి ఏంటి, అసలు మస్తాన్ సాయికి మీకున్నటువంటి సంబంధం ఏంటి అంటే, ప్రొవోకింగ్ లో భాగంగా అట్లా చేశానని చెప్పి లావణ్య చెప్పిన పరిస్థితి మనం చూసాం. అంటే రెచ్చగొట్టాలి, ఇప్పుడు హీరో రాజతరణి మాల్వి మల్హోత్రాతో ఉన్నాడు కాబట్టి, సో నేను ఈ విధంగా రెచ్చగొడితే మస్తాన్ సాయికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తే అతను మళ్ళీ నా వైపు వస్తాడు, ఈ ఉద్దేశంతో నేను చేశానని చెప్పి చెప్తా ఉంది కదా. ఇది మైండ్ మెచ్యూరిటీ ఉన్న ఎవరు చేసే పని కాదు, చట్టబద్ధంగా చేయగలిగే పని కాదు. నువ్వు క్లియర్ గా అక్కడ నీ కంప్లైంట్ లో నువ్వు చెప్పావు నేను మస్తాన్ సాయి లవ్ ని యాక్సెప్ట్ చేశానని చెప్పేసి, అక్కడ నీ కథ అంతమైపోయింది. నువ్వు ఒకటే అంటే రాజతరణితో పెళ్ళైన విషయం అబద్ధం అని అర్థమైపోయింది, రాజతరణితో రిలేషన్ బ్రేకప్ అయిపోయింది అన్న విషయం అర్థమైపోయింది. ఇక నీ క్లియర్. ఇంకొక విషయం అదే నిజం అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ప్రొవోకింగ్ లో రెచ్చగొట్టే దాంట్లో భాగంగా మస్తాన్ సాయిని నేను లవ్ చేసినట్టు యాక్ట్ చేశాను, సో మస్తాన్ సాయితో కొన్ని రోజులు అట్లా. ఇదేమన్నా సినిమా అంటే దిలీప్ శంకర్ గారు తెలివితేటలు ఇవన్నీ నాకు డౌట్ గా ఉంది. ఇంకోటి ఆర్జే శేఖర్ బచ్చి గారు, ఇదేమన్నా సినిమానా రియల్ లైఫ్ కదా, అంటే కొంత సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేస్తే నా రాష్ట్రం నా వైపు వస్తాడు, అలా ప్రవోకింగ్ లో భాగంగా చేసింది తప్ప నిజంగా నేను మస్తాన్ సాయితో లేను, నా మనసంతా రాష్ట్రంతోనే ఉంది అంటే. ఇంకో అనుమానం కూడా వస్తుంది, ఇప్పుడు జరుగుతుంది కూడా డ్రామానేనా ఇది కూడా కాదు. అంటే ప్రవోకింగ్ కోసం 10 రోజులు ఒక ఆయనతో లాడ్జ్ లో, ఏది మార్చ్ 22వ తేదీ నుంచి 2023 31 వరకు గుంటూరు రాయల్ లాడ్జ్ లో 10 రోజులు గడిపారు ప్రవోకింగ్ కోసం. అండ్ ఆ ప్రవోకింగ్ లో భాగంగా బాగా ఈయన కూడా ప్రవోక్ చేసేస్తే ఈయన మిమ్మల్ని రేప్ చేయడానికి వస్తే పెట్టాడు. నిజమైన ప్రేమ కాదు అని తెలుసుకున్నటువంటి మస్తాన్ సాయి దాడి చేసే ప్రయత్నం. సార్ ఇవి కాదు, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం.
ఆయన కోపంతో ఆయన్ని చేయడానికో లేకపోతే ఈ మస్తాన్ సాయి ప్రవోక్ చేయడానికి ఎవరు ప్రవోక్ చేయడానికి చేసినా పోలీసులతో ఆటలాడుకుంది ఈవిడ, అవునా కాదా? పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది తప్ప కాదా? అవి వాళ్ళు నిజంగా ఆవిడ ప్రవోకింగ్ చేసింది అనుకుంటా, పోలీసులకి ఎందుకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు? వాళ్ళకి ఎంత టెన్షన్ పెట్టి, ఒక ఆడ కూతురికి రేప్ జరిగిందంటే ఆ సిఏ గారు ఆ ఎస్ఐ గారు వాళ్ళ ఎంత వాల్యుబుల్ పట్టించినట్టుగా అది పెద్ద కేసు రేపు అండ్ మర్డర్, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి ఇప్పుడు ఏం లేదు. ఇట్లా చేశాను అంటే వాళ్ళు ఎదవాలా? ఆంధ్ర పోలీసు ఎదవాలా? గుంటూరు పట్టాపురం పోలీసులు ఎదవాలని ఇది ఫీల్ అవుతుందా? దానికి సమాధానం ఖచ్చితంగా రావని చెప్పారు కదా. ఇదే విషయాన్ని నాకు తెలిసి మీరు అడిగారు నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర రావని, మస్తాన్ సాయికి సంబంధించి ఆ కేసు కాదు మాట్లాడాల్సింది, ఆ కేసు గురించి మీరు ప్రస్తావించద్దు, మీరు ఈ కేసు గురించి ప్రస్తావించి ఇప్పుడు కేసు నమోదు చేస్తుందని కూడా మన అప్రోచ్ అయింది. మనకి మనోడు తెలుసుకున్నాం ఈ కేసుకి ఆ కేసుకి సంబంధం ఉంది. ఈ కేసుకి ఆ కేసుకి ఎందుకు సంబంధం ఉందంటే రాజతరంతో సహజీవనం ఉన్నాననుకుంటున్న సమయంలోనే మస్తాన్ సాయి లవ్ యాక్సెప్ట్ చేయటం, మస్తాన్ సాయి మీద ఫేర్ పెట్టడం, ఇదంతా ఈ 11 సంవత్సరాల లైఫ్ లోనే కదా, అది విడిగా లైఫ్ కాదు కదా. అంటే మస్తాన్ సాయి దురుద్దేశం అర్థమైపోయిన తర్వాత ఇక నేరుగా పటాపురం పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేసింది మస్తాన్ సాయి మీద. అంటే వాళ్ళు చెప్పిన వర్షన్ కంప్లైంట్ చేసిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అవును, ఆ కంప్లైంట్ లో ఏమని చెప్పింది? ఆ కంప్లైంట్ లో చెప్పిన పదం రాజశేఖర్ భాష గారు క్లియర్ గా చెప్పారు. ఆ కంప్లైంట్ లో చెప్పిన పదం ఏంటి? ఆ కంప్లైంట్ లో నేను మస్తాన్ సాయితో రిలేషన్ లో ఉన్నాను, ఆయన లవ్ ని యాక్సెప్ట్ చేశాను చెప్పింది కదా. ఇప్పుడు వాళ్ళ మీద కోపంతోనో వీళ్ళ మీద కోపంతోనో చట్టంతో ఇలా ఆటలాడితే ఫైనల్ గా నువ్వే బుక్ అవుతావు. చట్టంతో ఇలా ఇవాళ చేసేసి తూచ్ నేను ఆ రోజు అలా చేయలేదు ఇలా చేయలేదు అనడానికి లేదు. అంటే ఇంతకు ఏదో ఇంటర్వ్యూలో అలా చెప్పేసి అలా కాదు కాదు నేను ఎందుకు చేశాను ఫ్రస్ట్రేషన్ తో అన్నాను, ఈ ఆటలన్నీ తూచ్ నువ్వు క్లియర్ కట్ గా రాసి ఇచ్చేసిన తర్వాత లేదు నేను అలా చేసలేదు నేను ఇలా చేయలేదు, ఏంటి ఇవన్నీ ఆటల? చట్టంతో పోలీసులతో ఎదవాలనుకుంటున్నావు వాళ్ళని? సింపుల్ క్వశ్చన్. ఒకవేళ అదే నిజమైతే మన పోలీసులు కూడా అది చూడాలి కదా. ఆ ఎఫ్ఐఆర్ చూసి ఈ అమ్మాయి ఇలా తప్పుడు కేసులు పెడుతోంది అని చెప్పి వాళ్ళకి అర్థమైనప్పుడు ఇది కూడా తప్పుడు కేసే కదా. ఇలాంటి ట్రస్ట్ వర్తి కాని అమ్మాయి మాటలు నమ్మి ఎలా ఒక రెస్పెక్టెడ్ హీరో మీద మీరు ఎఫ్ఐఆర్ చేస్తారు? ఎలా? ఇప్పుడు నిన్న నుంచి ఇష్యూ సైడ్ ట్రాక్ అవుతుంది, ఆ విషయం మీద కూడా మనం క్లారిటీ ఇవ్వాలి సార్. అందుకని ఎందుకంటే మాల్వి మరోత్రకు సంబంధించినటువంటి ఒక కేసుని బయటకు తీసి ఎప్పుడో యోగేష్ ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి బయటకు వచ్చి ఆడియో రికార్డ్స్, అది 4 years కేసు అండి. ఆ విషయం కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇష్యూ ట్రయల్ టైగర్ కోసం తన నుంచి మాల్వి మరోత్రా మీదకి మార్చడం కోసం ఒక విషయం చేస్తుంది. మాల్వి మరోత్రా 4 సంవత్సరాల కేసు. అంటే దీన్ని అలా ఎందుకు అర్థం చేసుకోవాలి? మాల్వి మల్హోత్రా క్యారెక్టర్ మంచిది కాదు, రాజుతో నువ్వు అక్కడ మళ్ళీ మోసపోతావు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాల్వి మల్హోత్రా ఏం కేసులు పెట్టింది? సరే, అది కూడా చెప్తాను సార్. ఫస్ట్ ఆ విషయం మనం జనాలకు క్లారిటీ ఇవ్వాలి. మాల్వి మల్హోత్రా మీద యోగేష్ కుమార్ అనే ప్రొడ్యూసర్ దాడి చేశాడు అన్నది 4 సంవత్సరాల క్రితం కేసు. యోగేష్ కుమార్ జైల్లో ఉన్నాడు. ఆ యోగేష్ కుమార్ కి మాల్వి మల్హోత్రాకి మధ్య లవ్ నడిచింది. ఆ లవ్ లో వీళ్ళ మధ్య గ్యాప్స్ వచ్చాయి. ఆ గ్యాప్స్ లో భాగంగా ఆ ప్రొడ్యూసర్ దాడి చేయబోయాడు. దాడి చేయబోతే ఆమె రక్షించుకునే ప్రయత్నంలో కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాత ఇతను జైలుకు పోయాడు అన్నది ఇప్పటివరకు నా వస్తున్న కేసు. లేదు నా కొడుకును మోసం చేసిందని తల్లి బయటపెట్టి ఈ 4 సంవత్సరాల కాలం ఎందుకు బయటకు రాడా? స్టిల్ ఇవాళ ఎందుకు బయటకు వచ్చింది? ఇవాళ కార్ రికార్డింగ్స్ ఎందుకు బయటకు వచ్చాయి? ఒకవేళ ఇదే నిజమని కూడా అనుకుందాం. ఆ తల్లి ఆవేదన నా కొడుకుని కావాలని ఫ్రేమ్ చేశారు అని చెప్పి నిజం అనుకుంటే మనం ఇక్కడ మనం అందరం గమనించాల్సింది మాల్వి మల్హోత్రా చేసినా లావణ్య చేసినా ఎవరు చేసినా కూడా చట్టంలో ఉండే సెక్షన్స్ ని యూజ్ చేసుకుని మగాళ్ళని కాలు కింద చెప్పులాగా తొక్కి వదలపడేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్. ఆయన అలా వెళ్ళడం నిజమైనా ఈ రోజు ఇదే మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు అబద్ధం అని చెప్పి అంటే రేప్ కేసు మర్డర్ కేసు పెట్టి ఊరికే అండి అంత సింపుల్ గా ఎలా అంటావు? ఎంత దారుణం సార్ ఇది. ఒక మగాడి జీవితం సంక్రాంతిపోయింది. వాళ్ళ మస్తాన్ సాయికి వాళ్ళ అమ్మ ఉండదా సార్? వాళ్ళ అమ్మ ఇలా ఎయిడ్స్ పెట్టదా సార్? మస్తాన్ అంటే ఏదో అనుకుంటున్నారు మనం. మస్తాన్ అంటే పాపం అక్కడ దర్గా ఉంది, ఆ దర్గా మీద భక్తితో పెట్టుకున్నారు వాళ్ళు. సార్ అవి ఆ రిలేషన్స్ మనకు అవసరంగా. ఇంకో విషయం కూడా చెప్తున్నాను సార్. మాల్వి మల్హోత్రాకి రాజతరణికి రిలేషన్ ఉంది అనేటువంటిది ఈ రోజు వరకు లావణ్య చేస్తున్న ఆరోపణ తప్ప ప్రూఫ్ ఏంటి? వాడు ఉండొచ్చు ఉండకపోవచ్చు, దాన్ని మనం కొట్టిపడట్లేదు, అట్లనే ఓకే చేయట్లేదు. కానీ కొన్ని ఫోటోలు కూడా ఒక్క నిమిషం, మాల్వి మల్హోత్రా గతంలో ఏం చేసింది, ఎవరిని జైలుకి పంపించింది ఏంటి, ఆ పూర్తి డీటెయిల్స్ ఆ ఫోటో పాత వీడియోలు పాత వాళ్ళతో రిలేషన్స్ అడగట్లేదండి.
ఇవాళ ఇప్పుడు స్పెసిఫిక్ గా ఆవిడ చేస్తున్న ఆరోపణ రాజధానితో రిలేషన్ లో ఉందని, ఏమో మస్తాన్ సాయితో రిలేషన్ లో ఉన్నానని ఏమో రాసిచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఉన్నాను ఎఫ్ఐఆర్ మన దగ్గర ఉంది కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. మస్తాన్ సాయి లవ్ ని యాక్సెప్ట్ చేసింది, మస్తాన్ సాయిని ఓకే చేసింది, ఉన్నోరెడ్డి ద్వారా పరిచయం, ఇవన్నీ కూడా ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ రాసేది. పోలీసులు కవిత్వం రాయరు కదా, పోలీసులు సినిమా స్టోరీ రాయరు కదా, పోలీసులు సినిమా స్టోరీ రాయరు. బేసిక్ గా తెలుసుకోవాల్సింది పోలీసులు ఏమిచ్చిన కంప్లైంట్ ఆధారంగా, ఎవరైతే లావణ్య ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఆ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా మనం మాట్లాడుతున్నాం సార్. కానీ ఈ రోజు వరకు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని మీ ప్రూవ్ ఏంటి? ఇంకొకటి ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో పొరపాటున ఆంధ్రాకి కూడా సర్క్యులేట్ అయ్యి ఆంధ్రాలో ఆ పట్టాపురం పోలీసులు ఎవరన్నా చూస్తుంటే వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఫీల్ అవుతుంటారు, మమ్మల్ని ఎదవలు చేసింది కదా, మనం ఇంత టైం స్పెండ్ చేసాం కదా. పట్టాపురం పోలీస్ స్టేషన్, ఇంకోటి నగరపాలెం పోలీస్ స్టేషన్. ఎస్. సో ఇంత ఎదవల్ని చేసినా, పోలీసులు ఇంత ఎదవల్ని చేస్తున్నా, ఇక్కడికి వచ్చి మళ్ళీ నాకు అన్యాయం జరిగిపోయింది నేను ఆడుకుతున్నంటే మన పోలీసులు మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తప్పట్లు కొట్టండి ఫస్ట్ మన పోలీసులకి. ఇంతకీ మన పోలీసులు చేసిన అద్భుతమైన ఘనకార్యం ఒకటి చెప్తాను నేను. వాళ్ళ మీద వాళ్లే కేసు పెట్టుకున్నారు. మీ నంబర్ నేను చెప్తే ఇది ఎఫ్ఐఆర్ లో ఒక చిన్న మిస్టేక్ ఉంది, అది కరెక్ట్ చేసుకోండి సార్. అదేంటంటే 2013 లో మాల్వి మల్హోత్రా ఈయనకి పరిచయం అయినట్టుగా రాశారు. 2013 ఇస్ వెరీ లాంగ్ బ్యాక్. సో అది 23 అనుకుంటాను. మీరు ఎఫ్ఐఆర్ లో కరెక్ట్ చేసుకోవాల్సిందిగా మనవి. పుట్టిందో లేదో కూడా డౌట్ నాకు. సో ఇది రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ లో నార్సింగ్ పోలీసులు దయచేసి ఈ చిన్న మిస్టేక్ ని కరెక్ట్ చేసుకోవాల్సిందిగా మనవి. ఫస్ట్ 2013 కాదు వాళ్ళు కలిసింది 23 అని అనుకుంటున్నాను. ఇక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తర్వాత ఈయనకి ఆయనకి ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి ఈవిడ గొడవ పెడితే ఈవిడని ఏదో బెదిరించారని, నిన్ను డ్రగ్స్ కేసులో జైలుకి పంపిస్తా అని మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ నాతో ఛాలెంజ్ చేశారు అన్నట్టుగానే వాళ్ళు నన్ను జైలుకి పంపించారు. అంటే జైలు తాళాలు లేకపోతే జైలు డ్రగ్స్ కేసులో కేసు పెట్టే సత్తా, వాళ్ళ అథారిటీ ఇదంతా కూడా రాజ్ తరుణ్కు ఉందా, మాల్వి మల్హోత్రాకు ఉందా? చేసేది ఎవరు? ఎస్ఓటి పోలీసులు, నార్కోటిక్స్ పోలీసులు, నార్సింగి పోలీసులు కదా. సో మీరే వీళ్ళ దగ్గర లంచాలు తీసుకొని నన్ను జైల్లో పెట్టించారని చెప్పి మీ మీదే ఆరోపణ చేస్తుందా అని మీరే ఎఫ్ఐఆర్ చేసుకున్నారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు కూడా ఉంది కదా, ఆ ఎఫ్ఐఆర్ కూడా ఉంది కదా మీ దగ్గర. డ్రగ్స్ కేసులో ఎలా అరెస్ట్ అయింది, ఎలా జైలు కింద ఒకసారి? డ్రగ్స్ కేసులో ఇవన్నీ ఒక పర్టికులర్ ప్లేస్ లో, ఇది ఎప్పుడంటే 28 జనవరి 28న ఆ డ్రగ్స్ కేసులో ఆవిడని పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఆవిడ బ్యాగ్ సీజ్ చేసినప్పుడు ఆ బ్యాగ్ లో కుక్క కొట్టే అది, దాంతో పాటు 4 గ్రాముల మెత్తు దొరికింది. మిగతా ఇద్దరు ఉన్నిత్ రెడ్డి అండ్ వీడితో పాటు ఉన్న ఇంకొక ఇందిరా అనే ఇద్దరు జంప్ అయిపోయారు. ఉన్నిత్ రెడ్డి ఏవన్గా ఉన్నాడు, ఎందుకంటే ఉన్నిత్ రెడ్డి సప్లయర్, ఆయన ఎక్స్టర్నల్ సప్లయర్. ఆ విషయం ఈ ఎఫ్ఐఆర్ లో రాసింది, ఈవిడే రాసింది. ఉన్నిత్ రెడ్డి నాకు మస్తాన్ సాయిని పరిచయం చేశాడు అంటే ఆ డ్రగ్ పెడలర్ ఎవరైతే ఉన్నారో ఏదన్ గా ఈ కేసులో ఆయనే నాకు మస్తాన్ సాయిని పరిచయం చేశాడు. ఇప్పుడు ఈ సంవత్సరం జనవరిలోనే కదా డ్రగ్స్ కేసు నమోదైంది, ఆమె జైలు కూడా పోయి. ఇంకోటి పాష గారు నాకు క్లారిటీ కావాల్సిందంటే, మస్తాన్ సాయి ఏమైనా మోసం చేశాడు, మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది, మస్తాన్ సాయి అన్నాడు పాల్తు. ఈ ఉద్దేశం కేసు పెట్టిందంటే అంతే కదా, పాల్తానే కదా. మరి ఆ మస్తాన్ సాయిని పరిచయం చేసిన ఉన్నోరెడ్డి తోటి ఇంకెందుకు రిలేషన్ కొనసాగింది? మొన్న జైలుకి పోయేంత వరకు, డ్రగ్స్ కేసులో పట్టుబడేంత వరకు. ఇప్పుడు డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి ఉన్నాడా? అది అంటే మన టీవీ ఛానల్ వాళ్ళు ఒక టీవీ ఛానల్ లో చెప్పారు, డబ్బుల పంపకాల్లో తేడా వచ్చిందని చెప్పి ఒకరికొకరు కొట్టుకొని ఒకరి మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు. ఒక మర్డర్ కేసు ఈవిడ మీద పెట్టాడని, చీటింగ్ కేసు పెట్టాడని, అమ్మాయిల నగ్న ఫోటోలు ఈవిడ ఎవరు మన లావణ్య తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా కొన్ని ఆధారాలు సంపాదించి మస్తాన్ సాయి షీ టీమ్స్ కి కంప్లైంట్ చేశాడు అనే కేసు ఇపిలా స్టేషన్ దగ్గర షీ టీమ్స్ లో కూడా ఉంది. ఆ కేసు కూడా ఉంది ఈవిడ మీద. సో ఈవిడికి జస్ట్ అలవాటు అయిపోయాయి అనమాట, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కేసులు పెట్టడం, ఆవిడ మీద కేసులు పెట్టడం, లైక్ కేక్ వాక్ అనమాట. పోలీసులు ఇప్పుడు నీ మీద కేసు పెడతా అని చెప్పి ఎవరన్నా చెప్పినా నువ్వు టెన్షన్ పడతావు. ఇప్పుడు ఏమీ టెన్షన్ లేదు, పోయేది ఏమీ లేదు. నిన్ను నాన్న తిట్లు తిడుతుంది, నువ్వు పొరపాటున ఒక తిట్టు కొట్టావంటే పోయి కేసు పెడుతుంది. మళ్ళీ మస్తాన్ సాయితో ఫ్రెండ్షిప్ కొనసాగుతుందని తనే చెప్తుంది. లేదు, ఆ ఫ్రెండ్షిప్ కొనసాగడానికి కారణం ఏంటంటే నీకు ఇప్పుడు ఇన్ని కేసులు పెట్టిన తర్వాత నీ కేసులన్నీ తీసేస్తాను, నువ్వు వచ్చి ఇక్కడ నాకు కూర్చొని కేసులో సపోర్ట్ చేయి అంతే. బట్ ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ విషయం సార్, ఎస్పెషల్లీ ఎస్ఓటి పోలీసులకి ఈ ఎఫ్ఐఆర్ లో నేను ఫైండ్ అవుట్ చేసిన ఒక చాలా అద్భుతమైన విషయం అంటే,
మీరు అబ్స్కాండెడ్ ఈ ఉన్నిత్ రెడ్డి అబ్స్కాండింగ్ అని చెప్పి రాశారు దాంట్లో. అయితే ఈ ఎఫ్ఐఆర్ లో ఆ రిమాండ్ రిపోర్ట్ లో కూడా మీరు పొందుపరిచిన దాంట్లో క్లియర్ కట్ గా ఈవిడ చెప్పిన మాటల్లో ఉన్నిత్ రెడ్డి మీకు ఎలా పరిచయం అని మీరు ఆవిడని అడిగినప్పుడు, ఉన్నిత్ రెడ్డి నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాము, దాని పేరు దేవదాస్కి పెళ్ళైంది అని చెప్పి, మీరు కావాలంటే కూడా చూడండి వస్తుంది, దాంట్లో ఉన్నవాళ్ళే ఇద్దరు. అయితే నేను కింద ఆ టైటిల్స్ చూశాను. టైటిల్స్ చూసినప్పుడు ఈవిడ పేరు కనబడలేదు, ఆయన పేరు కనబడలేదు. అయితే మధ్యలో అన్విక అని కనబడింది. అన్విక అని కనబడినప్పుడు ఓకే అన్విక అనే పేరుతో ఈవిడ చేస్తుంది అని చెప్పి తెలిసింది, ఓకే ఈవిడ అర్థమైంది. బట్ ఇక్కడ ఈ ఉన్నిత్ రెడ్డి అనే పేరు లేదని ఎతికినప్పుడు పైన హీరో పేరు చింటూ అని. సరే వీడు ఉన్నిత్ రెడ్డి కాదా, మరి ఉన్నిత్ రెడ్డి ఎవరు అని చెప్పి ఆలోచించుకుంటున్నప్పుడు ఈ రికార్డ్ ఏదైతే ఉందో, అంటే ఈవిడ భూత పురాణం రికార్డు ఉంది కదా, మన ఊరికి అందరూ వినేసి ఏదో బూతులు తిట్టేసింది అది అనుకుంటున్నాం కదా, మీరు చాలా అది కొంచెం జాగ్రత్తగా వింటే తగలబెట్టిపోతే రాస్తారు. నీ ఉద్యోగ గర్భాలు 13 లక్షలు ఒళ్ళు జమస్కరి హలో కాలుతో కొడుతుంది రాస్తారు. మోసు పడి వాడి చింటూ మీద మోజుపడి వాడి అని కావాలని నేను అడగట్లేదు. నేను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాలి. ఇక్కడ చింటూ పేరు ప్రస్తావించింది. సో నాకు అక్కడ చింటూ అని ఉంది, ఈ చింటూ ఆ చింటూ ఒకటేనా అని చెప్పి ఒక డౌట్ వచ్చింది. చాలా డీప్ సోర్సెస్ ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే, వాళ్ళకి ఫోటోలు పంపించి చేసుకుంటే ఆ చింటూయే ఉన్నిత్ రెడ్డి A1. ఓకే, ఆ A1 తో అప్పటికి కూడా టచ్ లో ఉంది. ఆల్రెడీ ఒకసారి వరలక్ష్మి దాంట్లో డ్రగ్స్ కేసు అయ్యి వీడి వేరే A11 లో ఉన్నా కూడా బుద్ధి రాల. అదే ఎవరైతే ఉన్నిత్ రెడ్డి ఉన్నాడో అది ఇంకా టచ్ లో ఉంది. అంటే ఏం చేయి డ్రగ్స్ చేసే వాళ్ళకి బుద్ధి అనేది రాదా? మీరు ఇలా హైదరాబాద్ ని యూత్ ని సంకనాకిస్తూనే ఉంటారు. నేను కూడా డ్రగ్స్ కేసు పట్టుబడింది సార్. ఒక ప్రముఖ సినిమా హీరోయిన్ కి సంబంధించినటువంటి బ్రదర్ కూడా దాంట్లో దొరికాడు. పోలీసు ప్రెస్ మీట్ అఫీషియల్ గా చెప్పిన మాట, నేను కొత్తగా చెప్తున్న మాట కాదు సార్. ఇక్కడ మనం మాట్లాడాల్సింది అసలు రాజ్ తరుణ్ కరెక్టా లేకపోతే వీళ్ళు కరెక్టా, ఈ డిస్కషన్ అంతా పక్కన పెట్టండి. ఈ చిన్నది వాళ్ళిద్దరి ఇష్యూ ఇది. కానీ డ్రగ్స్ కేసులో కొన్ని వేల జీవితాలు సంకనాకిపోతున్నాయి. ఈ విషయాన్ని కొంత క్లియర్ గా చెప్పదలుచుకున్నాను సార్. ఎల్బీ నగర్ దగ్గర చిన్ని పాప 4 ఏళ్ల చిన్న పాప మీద అత్యాచారం జరిగింది. దానికి కావాల్సిన గంజాయి డ్రగ్స్ కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్. అక్కడ చిన్న పాప మీద, చాలా చిన్న పాప మీద 10th క్లాస్ మైనర్ వాళ్ళు 10th క్లాస్ పిల్లలే. కాకపోతే వాళ్ళు గంజాయి మత్తులో విచ్చలవిడితనంతో చిన్న పిల్లల మీద బాగాయిత్యం చేశారు. తర్వాత నిన్న మన మేడ్చల్ దగ్గర ఇంకో చిన్న పాప మీద అత్యాచారం జరిగింది. దానికి కారణం గంజాయి డ్రగ్స్. చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరగడానికి కారణం గంజాయి డ్రగ్స్. ఇది కదా, ఇలాంటి డ్రగ్స్ చేసే వాళ్ళని ఏం చేయాలి సార్? ఉక్కు పాదంతో తొక్కి అవతల పడేయాలి. 45 రోజులు జైల్లో పెట్టి తర్వాత బెయిల్ అని చెప్పి బయటకు వచ్చి వీడు చేస్తున్నది ఏంటి? ఎవరైతే పోలీసులు వీడి మీద కేసు పెట్టారో ఈ రోజు వాళ్ళే లంచాలు తీసుకున్నారు రాజధాని దగ్గర అని చెప్పి ఆరోపిస్తుంది. అంటే కేసును తప్పుదారి పట్టించడం కాదా ఇది? ఆవిడ బెయిల్ ఇప్పుడు ఈ కేసులో కార్తీక్ బెయిల్ ఎందుకు ఇస్తారు? కేసుని తారుమార్చవు అని చెప్పి దీంతో ఇస్తారు. సాక్ష్యాలు తారుమార్చవు అని దీంతో ఇప్పుడు వచ్చి నువ్వు క్లియర్ కట్ గా పోలీసులు బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నా కేసు నువ్వు తీసుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటా, నా కేసు నువ్వు తీసుకుంటే రేపటి నుంచి నిరాహార దీక్ష. ఈ ప్రెషర్ ఎవరి మీద కాదు, పోలీసులు కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, వాళ్ళని గూడుతో కొట్టండి. కరెక్ట్ భాష గారు. ఇప్పుడు లావణ్య డిమాండ్ ఏంటి? ఇప్పుడు ఏ కాస్ట్ తో ఈ ఫైట్ చేస్తుంది? చాలా మంచి క్వశ్చన్. అందరూ అనుకున్నట్టుగా కాకుండా మీకు ఒక చిన్న సెంటెన్స్ లో చెప్తాను. బాహుబలి సినిమా చూసారు కదా అందరూ? బాహుబలి సినిమాలో బల్లాల దేవుడికి ఒక టైం పాస్ ఉంటుంది. ఆయనకి ఆ అనుష్కని దేవసేనని ఆ బోన్ లో బంధించి రోజు కూడా నా చిత్రహింసలు చేస్తే కుక్క బిస్కెట్ లాగా పడేసి చేస్తుంటే సమ్మగా ఉంటుంది. ఆయన ఒక సైకో ఆనందం అనమాట. పొర్రపాటును ఇంచి కూడా నేను అతిశయోక్తి చెప్పట్లేదు. ఇలాంటి సైకోలు నిజంగానే ఉంటారు. ఈవిడ కూడా 45 రోజులు వెళ్ళి వచ్చేటప్పటికి నా ఇంట్లో 15 కుక్కలే ఉన్నాయి, నా 16వ కుక్క ఏది అని చెప్పి ఎత్తుక్కుంది. కనబల్లా ఎక్కడ్రా నా కుక్కను నాకు తెచ్చిపెట్టింది, నా కుక్కను తెచ్చిపెట్టకపోతే నేను ఎంత దూరమైనా వెళ్తాను. మనిషి అనేవాడు స్వేచ్ఛాజీవి. వండాలనుకుంటే ఉంటాడు, పోవాలనుకుంటే పోతాడు. కుక్క అనేది మనం కొనుక్కొని పెట్టుకోవచ్చు కదా. ఆవిడికి దాంతో సమానం. అందుకని కుక్కను కుట్టినట్టు కొట్టడమే కాదు, ఇది ఈ రోజు జరిగేది కాదు సార్. 7 ఏళ్ల నుంచి రాజ్ తరుణ్
చిత్రవధ అనుభవిస్తున్నాడు. కుక్కను కొట్టినట్టు కొట్టడం, బూతులు తిట్టడం, మూసుకుని ఉంటాడు. ఎందుకంటే తిరగబడి ఒక దెబ్బ కొడితే మస్తాన్ సై చేస్తే వాడి మీద ఎలాగైతే రేప్ కేసు, మర్డర్ కేసు పెట్టిందో అదే జరుగుతుంది. రాజ్ తరుణ్ మాత్రమే కదా సార్, వాళ్ళ ఇంటికి పొరపాటున వాళ్ళ అమ్మ నాన్న చూడడానికి వస్తే వాళ్ళని వాళ్ళ నాన్నని, వాళ్ళ అమ్మని, వాళ్ళ అమ్మతో చాకరీ చేయించడం, బూతులు తిట్టడం, ఏమన్నా వాళ్ళు పొరపాటు ఒకటంటే టీవీలు పగలగొట్టేయడం, అద్దాలు పగలగొట్టేయడం, అనాథగానే అనమాట. అంటే ఇప్పుడు ఈ స్టోరీ మనిషి ఒకళ్ళు ఉన్నారని మనం చూస్తే తప్ప చెప్పలేము. శేఖర్ భాషకి ఎట్లా తెలిసింది అంటే ఆడియన్స్ కూడా అనుకుంటారు కదా శేఖర్ భాషకి వాళ్ళ నాకు రాజ్ తరుణ్ ఫ్రెండ్, లావణ్య అత్తమామని నాకు రాజ్ తరుణ్ ఫ్రెండ్, ఆయన కొంతమంది ఫ్రెండ్స్ కూడా నాకు ఫ్రెండ్సే. అది రాజ్ తరుణ్ మీకు ఫ్రెండా? సరే, లావణ్య మనంటికి ఫోన్ చేసి మన వీడియోలు చూసి ఆమె ఫస్ట్ డైలాగ్ ఏంటంటే శేఖర్ భాష అసలు ఎవడు, శేఖర్ భాష అసలు 10 సంవత్సరాల నుంచి నేను రాజుని తెలుసు, మేము ఒక బంధంలో ఉన్నాము, నేను ఏ రోజు కూడా రాజుని ఫోన్ లో మాట్లాడటం కానీ, మమ్మల్ని కలవటం కానీ, రాజుని కలవటం కానీ నేను ఎప్పుడు చూడలేదు అన్నది. కరెక్ట్. ఆవిడ ఎయిమే అది. రాజ్ తరుణ్ కి నేను తప్ప వేరే వాళ్ళు ఉండకూడదు, వాడు నా జపమే చేయాలి, నా గాలే పిలిచాలి, నా చుట్టుపక్కలే ఉండాలి. షూటింగ్ చేసుకున్నావా, వచ్చావా, మూసుకొని కుక్కలా పడుండి ఇంట్లో. అంటే నేను అడుగుతా, నా అలకలు తీర్చాలి, నా రచ్చ చేస్తాను, రోజు నన్ను సౌందర్యిస్తా ఉండాలి. ఇక్కడ ఒక కొనసాగింపు ఆమె చెప్పింది ఏంటంటే, మీకు రాజ్ తరుణ్ అనే వ్యక్తికి శేఖర్ భాష అనేవాడు ఫ్రెండ్ అనేవాడు లేడు, నాకు తెలియని ఫ్రెండ్ 11 సంవత్సరాలు ఇంకెవరు ఉన్నారు. అక్కడికే వస్తున్నా సార్, అక్కడికే వస్తున్నా, దానికే క్లారిటీ ఇస్తున్నా. సో ఈవిడ ఏంటంటే ఆయన ఫ్రెండ్స్ ఎవరైనా సరే మొత్తం వాళ్ళకి ఫోన్ చేసేస్తుంది వెంటనే. రాజ్ తరుణ్కి ఎందుకు ఫోన్ చేస్తున్నావు, అమ్మాయిలు అయితే వాడు ఫోన్ చేసి వాడు నా వాడు, వాడికి ఎందుకు ఫోన్ చేస్తున్నావు, ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఏ రకమైన ఫ్రెండ్ అనేవాడు ఉండకుండా చేయడమే అది లక్షణం. ఇది నిజంగా ఒక సైకో లక్షణం. నేను చెప్పట్లా, మీరు అందరూ కూడా ఊరికే రాజ్ తరుణ్ కాల్ వినేసి అలా వదిలేశారు, అది అక్షర సత్యం. ప్రతి రోజు రాజ్ తరుణ్ అనుభవిస్తుంది. నాకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇంట్లో విషయాలు కూడా మీకు. కానీ రాజ్ తరుణ్ షూటింగ్ వచ్చినప్పుడు ఆవిడ ఆయనతో రాదు, రాజ్ తరుణ్ FM కి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆవిడ రాదు. ఎందుకంటే ఆవిడ ఎక్కడో ఇంట్లో ఉంటుంది, లేకపోతే ఇక అండ్ ఆవిడ అలా అని ఆవిడ మాత్రం ఖాళీగా ఉండదు. రాజ్ తరుణ్ ఇంట్లో ఒక్కడే ఉండాలి, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉండద్దు, ఎవ్వరు ఉండద్దు, ఇక్కడే ఉండాలి. ఈవిడ మాత్రం ఫ్యామిలీలో ఉన్న ఈ విషయాలు కూడా శేఖర్ భాషకి ఎట్లా తెలిసినాయి? అంటే రాజ్ తరుణ్ మీకు షేర్ చేసుకున్నాడా? అంటే ఈ కేసు నమోదైన తర్వాత మీరు రెగ్యులర్ గా టచ్ లోకి వెళ్ళి ఈ విషయాలన్నీ సేకరించారా, లేక మీకు ముందే తెలుసా? ఎందుకంటే రాజ్ తరుణ్ మదర్ ఫాదర్ ను కూడా చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది లావణ్య అంటున్నారు కదా, అందుకు అడుగుతున్నాను నేను. మీకు అది నేను వినిపిస్తాను. ఎందుకంటే నా బాధ ఎవరికి చెప్పుకోలేను కదా, నాకు ఎవడు లేడు నీ వల్ల, నీ పుణ్యం అని చెప్పి. నేను ఎవరిదే ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఆడికి ఫోన్ చేసి నీ ఫ్రెండ్స్ ఇప్పుడు మాడాను నేను. ఒకసారి చెప్పండి వద్దురా, ఇవన్నీ వద్దు. ఇప్పుడు కూర్చొని నాకు సంబంధం లేదు అంటున్నావు, ఏ రోజు లేదు నాకు కదా, ఏ రోజు లేదు కదా, ఇప్పుడు కూడా లేదు కదా. వద్దు మరి, నా బతుకువచ్చు కదా, నిన్ను ఎక్కడ అది నువ్వు ఉన్నా లేకపోయినా, రిలేషన్లో ఉన్నా లేకపోయినా ఇంట్లో పడుండు. నా 16వ కుక్క నువ్వు ఇంట్లో పడుండు, లేదా పెంట చేసేస్తా, కేసు పెడతా, మీడియా ముందుకు వస్తా, రచ్చ చేస్తా, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటా. ఇప్పుడు ఏమి చేసినా నువ్వు రాట్లా, ఏమి చేసినా నర్రాలు తెగిపోతున్నాయి. అక్కడ ఏం చేసినా రావట్లేదు. రాస్తాను ఎక్కడున్నాడో తెలియదు, తెలిస్తే వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటుంది, అక్కడ కూర్చొని ధర్నా చేస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉండాలంటే అక్కడికి వెళ్ళిపోద్ది. పెంట చేయడం ఆవిడకి అలవాటు. ఇది నేను చెప్పడం కాదు, ఆవిడ అలా చేస్తుంది అన్నానికి ఇంకొక ప్రూఫ్ కూడా అనిపిస్తానండి. 4 ఏళ్ల క్రితం రాజ్ తరుణ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ టైంలో ఎవడో రాజ్ తరుణ్ వీడియో తీసి నేను ఇది నెట్లో పెడతాను, నువ్వు నాకు డబ్బులు ఇస్తావా అని చెప్పి ఏదో బేరసారాలు రాజా రవీంద్ర ఆయన మేనేజర్ తోటి మాట్లాడుకున్నాడు అన్న టాప్ వచ్చిన టైంలో చాలా మందికి తెలియదు ఈ విషయం జరిగింది. ఆయనకు ఫోన్ చేసిన గంటకి ఒక లేడీ మా ఇంటికి వచ్చింది. ఎవరు ఈ బ్లాక్ మెయిలర్, ఎవరైతే బ్లాక్ మెయిలర్ అని వాళ్ళు అన్నారు, బట్ నేను ఊరికే స్టింగ్ ఆపరేషన్ చేసే ఒక జర్నలిస్ట్ లాగా నేను ఫోన్ చేశానంటే 2 లక్షలు ఇస్తానంటే వాళ్ళు ఏమైనా చేస్తారని చెప్పి నేను ఆయన తప్పుడు నుంచి కూడా ఏదో చేశారు. బట్ ఈయన దగ్గరికి ఒకళ్ళు వచ్చారు, సంభాషణ. అమ్మో, ఆమె ఫస్ట్ మా సొసైటీలోకి వచ్చేసింది. నేను ఎక్కడైతే నివసిస్తున్నానో బిగోనియా హోమ్స్ అనే దాంట్లో అక్కడికి వచ్చేసి గేట్ వాచ్మెన్ భయభ్రాంతులు చేసేసింది. ఇష్టప్రకంగా తిట్టడం, ఇష్టప్రకంగా మాట్లాడటం.
ఏంటి అల్టిమేట్లీ నేను ఆమె 100 బూతులు తిట్టిన, అమ్మ నా బూతులు తిట్టింది, 100 బూతులు తిట్టింది, అయినా కానీ సేమ్ అదే కాల్ మన కాల్లో అదే విన్నాం. మీకేం కావాలండి, మీకేం కావాలి? నువ్వు బ్లాక్ మెయిల్ చేసినావు, నువ్వు 3 లక్షలు అడిగినావు, దట్ వాజ్ మై ట్రాప్. 3 లక్షలు అడిగినావు, ఎస్ వెరీ గుడ్, 3 లక్షలు అడిగినా, ఓకే వెల్ అండ్ ఫైన్. నేనేమన్నా నేనేం అడగలేదు. నువ్వు అసలు మీకేం కావాలని అడుగుతున్నాను నేను. ఫైనల్లీ ఆమె పెట్టింది ఏంది, ఆమె చెప్పింది ఏంది, మీరు వినుంటారు కదా, నువ్వు వీడియోలు డిలీట్ చెయ్యి, లేకపోతే మీ ఇంట్లో ఒక్కొక్కరు చిన్నపిల్లలందరూ మాయమైపోతారు, పిల్లల్ని కూడా చంపేస్తారు. లేకపోతే ఆమె మాఫియా డాన్ అండి. ఒక టెర్రరిస్టా మాఫియా డానా అంటే ఆ రేంజ్ లో భయభ్రాంతుల్ని గురి చేయడం ఆవిడ అదరగానో. ఇది ఈయన చూశాడు బయట వ్యక్తిగా. రాజ్ తరుణ్ కి ఇది రోజు జరిగే సన్మానం. నాకు డౌట్ అండి, ఇప్పుడు ఎవరైతే బ్లాక్ మెయిల్ చేస్తారో నీ అంత చూస్తా నీ ఇవన్నీ కామన్ డైలాగ్స్ కొద్దిగా, కానీ నీ ఇంట్లో పిల్లలు కనపడరు, అది ఆ పదం ఏంటి? మీరు గమనించారా మన లాస్ట్ కేసులో నేను మీకు తీసుకొచ్చిన దాంట్లో కూడా ఎస్పీ గారితో ఒక అమ్మాయి ఇదే రకంగా నీ పిల్లల్ని చంపేస్తా అని చెప్పి బెదిరించిన అమ్మాయి, ఇదొక సైకో లక్షణం అండి. ఇదొక సైకో బేసికల్లీ. ఇప్పుడు నాకు నేను అనుకున్నది జరగకపోతే నరాలు చిట్లిపోతే ఇప్పుడు రాస్తారను 2017 సంవత్సరం నుంచి అసలు మేము కలిసి లేము, మానసికంగా శారీరకంగా పూర్తిగా దూరంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు రాస్తారని. అయినప్పటికీ ఇప్పుడు మీరు ఎన్ని ఆడియోలు వినిపిస్తున్నారు, ఇంత సైకోయిజం ఉంది లావణ్యలో అని చెప్తున్నారు, భరించాల్సిన అవసరం ఏంటి? మీకు అర్థం కాలేదా? అదే బయటికి వెళ్తారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి సార్, రాజ్ తరుణ్ భరించలేక బయటకు వచ్చాడు. ఇప్పుడు అదే జరుగుతోంది. బయటకు వస్తే ఏం జరుగుతుందో ఆవిడ ఆ రోజు బెదిరించింది, భయపడ్డానా. ఇప్పుడు ఆమె పెళ్ళైంది అంటుంది కదా, పెళ్ళి అయిపోయింది అంటుంది కదా 2014లో గచ్చిబౌలి టెంపుల్లో. అంటే విడాకుల ప్రాసెస్ ఎందుకు జరగలేదు? మీరు ఒకటి అడిగి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు, కంప్లీట్ చేయండి. చెప్పండి. బెదిరించి భయపెట్టి ఇన్నాళ్ళు కుక్కలాగా ట్రీట్ చేసి ఉంచుకుంది రాజ్ తరుణ్. బయట పడలేక కుళ్ళిపోయి మనసులోనే బాధపడి కుంగిపోయి సూసైడ్ టెండెన్సీలు కూడా వచ్చేసి వీళ్ళలాగా డ్రామాలు ఆడడం చేత కాదుగా పాపం అమాయకుడు, భయంతోనే బతుకున్నాడు. ఈ రోజున ఇంకా తట్టుకోలేని స్టేజ్ లో బయటకు వచ్చేసాడు. ఇంకొకటి ఏంటంటే డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తర్వాత ఎక్కడ బయటకు వచ్చి ఈమె కేసు పెట్టిన తర్వాత కదా మాట్లాడటం బయటకు వచ్చాడు అంటే ఆ విల్లాలో ఆ ఇంట్లో ఉండలేక, ఆ ఇంట్లో ఎప్పటి నుంచో ఈవిడతో సపరేట్ గా ఉన్నా కూడా ఆ పైనింట్లో ఈవిడ ఉంటది, కిందింట్లో అయినా కూడా టార్చర్ చేస్తూనే ఉంటది అనమాట. నాకు ఒకేది రోజు నేను టార్చర్ చేసుకోకపోతే నాకు లిటరలీ నేను ఏమి అతిశయోక్తి చెప్పట్లేదు, ఇది నిజం. రాజ్ తరుణ్ వచ్చిన తర్వాత ఆయన నోటి గుండా ఈ మాట వినకపోతే కాదండి. ఇప్పుడు పిటిషన్ వేసాడని మనం వింటూ ఉన్నాం సార్. శేఖర్ భాష గారు, నా ఇల్లు నాకు కావాలి, నా ఇంట్లో. అవును, అఫ్ కోర్స్. ఇప్పుడు అంటే ఎంత భయంతో వణుకుతున్నారు సార్ వాళ్ళ అమ్మ నాన్న కానీ ఆయన కానీ. ఆవిడ అక్కడ ఈయన కొనుక్కున్న సొంతార్జితంతో ఉన్న ఇంట్లో దర్జాగా ఉంటుందా? ఈయన ఎక్కడో పోయి దాక్కొని బతుకుతున్నాడా? ఏం కర్మ సార్? ఎందుకని ఇంత భయపడాలి? చస్తా ఈ రేంజ్ లో ఉంటుంది. మీరు ఊహించలేరా అదరగండం. మీరు ప్రత్యక్షంగా చూసారా? వినిపించా కదా మీకు. సార్ నేను ఒక ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు బయట ఆధారాలు మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను, మీకు ఇంకా చూపించగలను. ఇదే క్వశ్చన్ లావణ్య అడిగింది. శేఖర్ భాష ఏమన్నా మా రూమ్ లో తొంగి చూసాడా? ఏదో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు చాలా సైకోయిజంగా బిహేవియర్ చేస్తారని చెప్తా ఉన్నాడు. నేను డ్రగ్స్ తీసుకోవటం కానీ, మేము కలిసి మందు కొట్టడం కానీ, నేను పిచ్చి చేష్టలు చేయటం కానీ లైవ్ లో చూసాడా? వాడికి ఏం రైట్ ఉందని చెప్పి. కరెక్ట్. ఈయన పేరు కార్తిక్, బొగోని అనే అపార్ట్మెంట్ ఏదో పేరు చెప్పాడు. అక్కడికి వెళ్ళండి, ఆయన దొరుకుతాడు. అక్కడ ఆ రోజున సీసీ ఫుటేజ్ కూడా మీకు దొరుకుతుంది. కార్తిక్ ఈయన పేరు. వెళ్ళారండి. కార్తిక్ అని మళ్ళీ వాళ్ళ తమ్ముడు అనుకున్నారు. వాళ్ళ తమ్ముడు అడిగినా అదే చెప్తాడు. బట్ అఫ్ కోర్స్ అక్క కోసం అని చెప్పి ఆగుతాడేమో కానీ అందరికీ తెలిసిన నగ్న సత్యం అది. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలుసు, వీళ్ళ అమ్మ వాళ్ళకి తెలుసు, వాళ్ళ తమ్ముడికి తెలుసు. కానీ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు తప్ప నిజంగా వచ్చి బయటికి చెప్పే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అదరగానే తట్టుకోలేరు. నాకు థ్రెట్స్ వస్తున్నాయని మీకు విషయం తెలుసా అసలు? మీకా ఏమంటున్నారు? ఏదో రకంగా ఇండైరెక్ట్ గా అనమాట. అదే అంటున్నా. ఇప్పుడు చెప్పండి. అంటే మీరు మన టీవీలో చెప్తా ఉన్నారు లావణ్య విషయాలన్నీ కూడా ఆమె ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఫ్యామిలీ ఉందా, వీడి ఫ్యామిలీ ఏం చేస్తుంది, ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే ఈవిడ ఇందాక ఒక మాట ఉంది, పిల్లల్ని కూడా మాయం చేస్తానని చెప్పి. నాకు అప్పటి నుంచి కొంచెం భయం వేస్తుంది. సార్ నేను ఇలాంటి వాళ్ళని దయచేసి జనజీవన స్రవంతిలో ఉండడానికి అర్హులు కాదు సార్ వీళ్ళు.
వీళ్ళు నిజంగా ఒక సైకోతో ఒక మొత్తం అడ్రస్ క్రియేట్ చేస్తూ వాళ్ళ కేసుల నుంచి తప్పించుకోవడానికి, అరే ఒక డ్రగ్ అడిక్ట్ బిహేవియర్ లో ఇంతకన్నా మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? క్లియర్ కట్ గా మీకు ఇంత కనబడుతుంది. ఇప్పుడు నేను తాగేసి ఉన్నాను, ఫ్రస్ట్రేషన్ రోజు ఉంటది, రోజు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, రోజు తాగుతుంది. అయితే భరించాలా జనాలు? ఇంకొకటి 2015 నుంచి దూరంగా ఉన్నారు కదా, విడాకులు దాన్ని ఎందుకు అంత సీరియస్ గా తీసుకోలేదు? అంటే పెళ్లి అయితేనే కదా, అయితేనే కదా. ఓకే, నాకు అర్థమైంది, క్వశ్చన్ అర్థమైంది. పెళ్లి అయితేనే కదా, కానీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది, అపార్షన్ ప్రస్తావన తీసుకొచ్చింది. ఒకనొక టైంలో ఈయన 27 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, ఇద్దరు కూడా అనుకున్నారు. కానీ ఈవిడే ఆపిందట. ఎందుకు, నీకు మంచి క్రేజ్ లో ఉన్నావు, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకున్న అవసరం ఇమేజ్ పోగొట్టుకోకని చెప్పి అప్పుడప్పుడు కొంచెం మంచి మాటలు కూడా చెప్తా ఉంటది. అలా అని అది కారణం. ఇప్పుడు ఈయన మీద గొడవకి వెళ్ళింది ఆయన మీద ప్రేమతోటే, కానీ ఆ ప్రేమలు మనం తట్టుకోలేము సార్. మనుషులకు అర్థం కావడానికి ఇది మానవ ప్రేమ కాదు. అందుకని ఇప్పుడు ఎవడైనా సరే సార్, అంటే ఈ మీడియా కూడా ఎంత పిచ్చి. నేను పాపం లాయర్ గారిని కూడా అదే అంటున్నాను. ఇప్పుడు ఒకడు వద్దు అంటే ఏ న్యాయం, ఏ చట్టం వాడిని లేదు, ఈ సైకోతో నువ్వు బలవంతంగానే కాపురం చేయి, ఈ డగ్ ఎడిక్తో నువ్వు కాపురం చేయాల్సిందని ఏ చట్టం, ఏ న్యాయం పోరదు కదా. సార్ నా వల్ల చేస్తాను, నేను వెళ్ళలేదు, చంపేస్తాను సార్, పోవాల్సిందే, పో నా దగ్గర అంటారు ఎవరన్నా. కార్తీక్ గారు, ఈ వీడియోని మనం ఇండస్ట్రీలో అందరు డైరెక్టర్లు పంపిద్దాం. నీకు ఇష్టం లేకపోతే ఎంతో కొంత ఇచ్చి వదిలించుకోవాలని చెప్పేవాళ్ళు ఉంటారు తప్ప రావాల్సిందే పో వాటితో కాపురం చేయండి సార్, చంపేస్తుంది సార్ అని చెప్పేస్తుంది సార్. అంటే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో యాక్టింగ్ చేసి మరి చూపిస్తున్నారు. అంటే విషయం ఏంటంటే ఆర్జే శేఖర్ భాష గారితో అంటే ఇన్ని రోజులుగా మనం వీడియోస్ చేస్తున్నాం, మనం చూస్తుంది ఏంటంటే అతను యాక్ట్ చేసి చూపించిన ద్వారా జనానికి అర్థమైపోవాలి. జనం ఒక విషయం ఏంటంటే ఆయన ఒక స్లైడ్ తీసుకున్నారు, ఏంటి అంటే బాధింపబడుతున్న వాళ్ళ తరఫున ఉండాలి. ఇక్కడ రాయితర్ అనే ఒక బాధితుడిగా తను చూశారు, ఆ బాధితుడి పక్షాన వాయిస్ గా మారారు. మీరు చూసే ఉంటారు సహజంగా మీడియాగా మనగా ఈవెన్ నేను కూడా ఏంటంటే ఉమెన్ పక్షంగా ఉంటాను, జనరల్ గా ఉంటాను. ఈయన అదే మాట్లాడారు, ఇవాళ నేను ఆధారాలు చూపించిన తర్వాత కదా ఈయన ఫర్గా మాట్లాడుతున్నారు. సహజంగా కూడా ఉమెన్ కి ఫేవర్ గానే ఉంటే ఉమెన్ చెప్పిందే వింటాం. అదే క్రమంలో ఎవరి మీద దాడి చేసిన దాని తప్పు, ఉమెన్ తప్పు చేసినంత మాత్రాన తప్పు అనకుండా ఉన్నాం. కానీ కాలక్రమంలో ఆధారాలు తేలిన తర్వాత మాత్రమే మాట్లాడుకుంటాం. ముందుగా ఆడ మనిషి పక్షాన్ని కొంత పక్షపాతంగా ఉంటారు, కానీ అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలి. ఏ కేసు అయినా సరే ముందు ఎవరి వైపు నిలబడ్డా సరే అసలు వాస్తవాలేంటి, నిజాలేంటి, ఏం జరిగింది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం క్లియర్ గా ఆధారాలు లేకుండా మాట్లాడింది కాదు. ఇప్పుడు మస్తాన్ సాయితో ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఏమో చెప్పబడుతున్నా, లావణ్య చెప్పబడుతున్న ఈ 11 సంవత్సరాల సాజీవన మధ్యలో జరిగిందేగా ఇది. ఇది కొత్తగా రాజధాని పరిచయం కాకముందు జరుగుంటే మనకు అనవసరం. రాజతరంతో నేను రిలేషన్ లో ఉన్నాను ఇన్ని సంవత్సరాలుగా చెప్పబడుతుంది. ఇప్పటికీ నా రాష్ట్రం నాకే కావాలని చెప్తూ గత సంవత్సరం 16వ కుక్క ఏప్రిల్లో జరిగిన 16వ కుక్క కాదు, మనిషి స్వేచ్ఛాజీవి. వాడు ఉండాలనుకుంటే ఉంటాడు, ఉండకపోతే ఉండకపోయినప్పుడు బలవంతంగా ఏ కోర్టు, ఏ మీడియా నువ్వు చచ్చినా రానంటే రాలేడు. నోబడీ హ్యాస్ ఎ రైట్. ఆడదైనా సరే పంపించడానికి లేదు, మగాడైనా సరే వెళ్ళి కాపురం చేయి తోసేస్తే వెళ్ళడు. కార్తీక్ ఫైనల్ చెప్పండి, దీక్ష కూర్చుంటానని చెప్తుంది. మనం కూడా వార్త చూస్తా ఉన్నాం. అసలు పోలీసులు కూడా సరైన విధంగా స్పందించే రీతిలో స్పందించట్లేదు. నేను ఎఫ్ఐఆర్ ఇచ్చి చాలా కాలం అవుతుంది, చాలా రోజులు అవుతుంది, పోలీసులు కూడా సరిగా వ్యవహరించట్లేదని చెప్పడం మనం చూసాము. దీక్ష కూడా కూర్చుంటాను, ధర్నా చేస్తానని చెప్పేసి అంటుంది. అదే సార్, ఫస్ట్ నుంచి పోలీసుల మీద ప్రేమ పెడుతూనే ఉంది సార్. ఆవిడ వాళ్ళ పని వాళ్ళు చేసుకో. ఇప్పుడు ఒక కేసు పెట్టి 4 రోజులు కూడా కాలేదు, ఎక్కడ నా వాడు ఎక్కడ, లేకపోతే సూసైడ్. సార్ ఎన్ని కేసులు సార్, ఎన్ని కేసులు ఉంటాయి వాళ్ళకి? వాళ్ళు పని వాళ్ళని చేసుకుని ఇవ్వకుండా, సార్ వాడు అక్కడ ఉన్నాయంట, వెళ్ళి పట్టరండి, అమ్మ నా పని నాకు ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు చేయగల అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంటర్నల్ సార్ మనం తీసుకెళ్ళండి సార్, వాడు అక్కడ ఉన్నాడు సార్. ఏందమ్మా ఇది, అడైనా కుక్క పిల్ల తీసుకురావడానికి? ఎవ్రీబడీ హ్యాస్ ది రైట్. ఏమనుకుంటున్నాడు నా ప్రాపర్టీ. ఇక్కడ ఒకటి కేసు పెట్టిన తర్వాత చెప్పినట్టు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. రాజతర్ అనేవి కనపడకుండా పోగలిగిన వ్యక్తి కాదు. ఆగస్టు 2వ తారీఖు సినిమా రాబోతుంది. తొందరలో అతను ఎట్ట సినిమా ప్రమోషన్ కోసం బయటకు వస్తాడు. దాక్కున్నాడని కూడా నేను చెప్పను. ఆయన ఒక సినిమా షూటింగ్ చేస్తున్నాడు, దాని పేరు కుక్క కాటికి చెప్పు దెబ్బ. అది ఇదే అంటారా ఏంది మరి? లేకపోతే అయితే ఒక విషయం ఏంటంటే, ఇందాక అజయ్ శేఖర్ భాష గారు చెప్పింది ఒకటి నిజం. నేను కలిసి ఉండలేను అనుకున్న తర్వాత ఎవరితో కలిపి ఉంచలేవు చట్టాలు. సార్ వీళ్ళందరికీ మీడియా వాళ్ళు, దిలీప్ శంకర్ గారు, ఇంకా పోలీసులు, వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ థింగ్ ఇది ఒక సైకోటిక్ బిహేవియర్. వాడు నాకు కావాల్సిందే. అమ్మా చట్టాలు ఏమి చేయలేవమ్మా, మీడియా ఏం చేయలేదమ్మా, అయినా కూడా వీళ్ళు ఇది తెలిసి కూడా మహా అయితే ఏం చేయగలరు, డబ్బులు ఇప్పించగలరు. కానీ డబ్బులు ఎప్పుడు వస్తాయి సార్? నీ క్యారెక్టర్ మంచిది అని నువ్వు నిరూపించుకుంటే. క్లియర్ కట్గా నాకు వేరే మనిషితో సంబంధం ఉంది అని తెలిసిన తర్వాత కోర్టు కూడా
భరణం కానీ నిజంగా పెళ్లి అయితే భరణం, బ్రేకప్ అయిపోతే అసలు ఇంకా లివింగ్ లో అయితే ఇక అది కూడా వేయలేదు. ఒకవేళ అలా ఉన్నా కూడా క్లియర్లీ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్, నీ రాతతోనే నువ్వే ఎస్టాబ్లిష్ చేసుకున్నావు, దానికి ఎవరు ఇంకా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదనే చెప్తారు కోర్టు వాళ్ళు. సో ఇంకా ఏమి ఆశించి అమ్మడబడుతుంది ఈ మీడియా, ఈ సో ఏదో రకంగా సెటిల్మెంట్ కాకపోతా ఈవెన్ నిజంగా చెప్తున్నా కదా, డబ్బుల కోసం వస్తాయి, డబ్బుల కోసం కాదు. నా 16 కుక్క ఎక్కడ ఆ జైలు సంఖ్యలతో కట్టేసి అంటే భాష గారు కేవలం సైకోయిజంతో ఆయన మీద కక్ష సాధింపు అదొకటే ఉందా? బాలుగారు ఒక్క నిమిషం పాయింట్ వెళ్ళిపోతుంది ఇక్కడ చెప్పనండి. ఆయన కోసం మాత్రం నిజంగానే చేస్తుంది ఆవిడ. వస్తే రావాల్సిందే, ఎట్టి బస్సులు రాకుండా ఎలా ఉంటావురా, ఎక్కడికి పోయావురా 45 రోజుల తర్వాత నేను వస్తే అని రాగడ కంప్లీట్ చేయండి. నేను అక్కడ దిలీప్ శంకర్ గారు లేకపోతే వీళ్ళందరూ కూడా ఏమవుతారు తర్వాత, వాళ్ళు ఎట్టగా రాడు. ఇప్పుడు ఏంటి ఎవరన్నా సరే ఇలా ఆయన కాబట్టి కొంచెం ఫీజు ఏమైనా ఆశించడంలో తప్పలేదు కదా. అలాగే ఈ మీడియా వాళ్ళు ఇన్నాళ్ళు సపోర్ట్ చేసిన దానికి ఏదైనా సెటిల్మెంట్ జరగకపోద్దా, ఎంతో కొంత రాకపోద్దా, వీళ్ళు కాకపోయినా ఎవరో ఒకళ్ళు ఎంతో కొంత తలా కొంత తీసుకోపోతామా అని అనుకునే వాళ్ళు ప్రధాన డిమాండ్ అది కూడా ఉండొచ్చు అంటారా సెటిల్మెంట్. ఇంతమంది ఇన్ని కష్టపడిన తర్వాత ఎంతో కొంత రావాలి, తలకి కొంత ఫీజు తీసుకోవాలి అనుకోవచ్చు అని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే సార్ భావిస్తున్నారని చెప్పారు. సరే ఎనీవే, ఒకటి ఆయన ఆర్జశేఖర్ భాషి గారు నాకు తెలిసి ఆయన అంటున్నారు, నాకు రెడ్ కాల్స్ కూడా వస్తున్నాయని తెగించి రాజతరుణ్ ఫైట్ చేస్తున్నారు. కానీ మనం అబ్జర్వ్ చేస్తే డే 1 నుంచి కూడా ఒకే స్టాండ్తో రాస్తరుణ్కి చాలా పాజిటివ్గా, రాస్తరుణ్ అమాయకుడు, ఈ కేసులో అనవసరంగా ఇరికిస్తున్నారు, అనవసరంగా ఇబ్బంది సంపాదించుకునే క్రమంలో కానీ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిజం చేసి ఆధారాలతో కూడినటువంటి చేస్తూ ఉన్నారు. కాకపోతే ఒకటి నేను ఒక్క విషయంలో మాత్రం, వాళ్ళ మధ్య రిలేషన్ ఎన్నాళ్ళది, ఎప్పుడు బ్రేకప్ అయింది, వాళ్ళ మధ్య పిల్లలు పుట్టారా, పిల్లలు పుడితే ఏం జరిగింది, అంటే అభాషణ అయింది అని చెప్పేసి ఇప్పటి వరకైతే ఎఫ్ఐఆర్ ప్రకారం మనకు తెలిసింది. అభాషణ ఎలా జరిగింది ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి కాబట్టి, కాకపోతే వాళ్ళ బ్రేకప్ పద్ధతిగా జరుగుంటే బాగుండేది అనేది నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పటికైనా ఒకటి, తను అలా అలచలు చేస్తానో గొడవ చేస్తానో రాజతరుణ్ ని బదనం చేయాలని పని కాదు, నిరాదీక్షలతో పని కాదు, నిరాదీక్షలతో ఖచ్చితంగా అన్నిటికన్నా ఒకటి సార్, నిజం ఒప్పుకొని రాజతరుణ్ చెప్పింది నిజం, ఆ నిజం ఈవిడ ఒప్పుకుంటే ఈవిడికి ఎంతో కొంత గౌరవం మిగులుతుంది. ఎందుకంటే ఒకే టైంలో ఇద్దరు వ్యక్తులతో ఉన్నట్టుగా ఈవిడ కంప్లైంట్ ద్వారా 2 కంప్లైంట్లు సేమ్ టైం ఫ్రేమ్ లో నేను రాజతరుణ్తో ఉన్నాను ఇక్కడ తెలంగాణలో, అదే టైం ఫ్రేమ్ లో నేను ఉన్నానని చెప్పి ఆంధ్రాలో. సో ఆ పోలీసులు ఎదవలు చేసి ఈ పోలీసులు ఎదవలు చేసి, బట్ ఇది నిజంగా ఎదవైంది ఎవరు బయట, ఇద్దరితో ఒకటేసారి సహజీవనం చేసావా నువ్వు అని చెప్పంటే ఎంత ఒక ఆడపిల్లకి ఎంత అసహ్యంగా ఉంటుంది సార్. అది ఎవరు చెప్తున్నారు, ఆవిడ చెప్పుకుంటుంది. ఇప్పుడు బయటికి ఇప్పటికైనా వచ్చి అమ్మా నేను చేసినవన్నీ తప్పులు, నేను నిజంగా జరిగింది ఇది, అసలుతో నన్ను ఎవరు కూడా అలా తప్పుగా అపార్థం చేసుకోకండి, నేను ఇద్దరు మనుషులతో ఒకటే టైంలో ఉండే టైపు కాదు అని చెప్తే కనీసం కుచ్ గౌరవం బచ్తా హై ఆప్కో. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి ఇది చెప్పాలి. అంటే ఈ 2 కేసుల కంటే కూడా ఇందాక వరి చెప్పారు ఒక స్టేట్మెంట్, నేను అడిగితే ఎక్కువ చెప్పింది ప్రూవింగ్ కోసం పెట్టానని చెప్పేసి, అది ఇంకా పెద్ద కేసు అవుతుంది, రివర్స్ కేసు అవుతుంది. అన్ని అదే సార్, పోలీసులు తప్పుదో పట్టించేవి అని ఇప్పటికీ కూడా ఆమె చేస్తుంది అదే. ఓకే మొత్తానికి అయితే లావణ్య ఇంకా నా రాస్తరుణ్ నాకు కావాలి, రాస్తరుణ్ణి తీసుకురండి అని చెప్పి అవసరమైతే దీక్ష కూడా కూర్చుంటా, పోలీసులు సరైన విధంగా స్పందించలేదని చెప్పి లావణ్య చెప్తున్నారు. దీక్ష చేస్తాను, నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి అన్నారు. మరోవైపు డే 1 నుంచి కూడా శేఖర్ భాష చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఆ ఎఫ్ఐఆర్ కాపీలు తెప్పించుకున్నారు, గుంటూరులో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ కూడా తెప్పించుకుని పూర్తి స్థాయిలో ఒక ఫైట్ చేస్తున్నారు. ఈ కేసులో రాస్తరుణ్ పూర్తిగా అమాయకుడు, అతన్ని పూర్తిగా ఒక సైకోయిజంగా తనను పగ సాధించే విధంగా, కక్ష సాధించే విధంగా లావణ్య ప్రయత్నం చేస్తారు. చూద్దాం ఇక నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ ఏ విధంగా ఉంటాయి. 18వ తారీఖు లోపు రాస్తరుణ్ణి నార్సింగ్ పోలీసులు విచారణకు రావాలని చెప్పి చాలా స్పష్టంగా నోటీసులు కూడా పేర్కొన్నారు. ఇంకా ఫర్దర్ గా ఎలాంటి అప్డేట్స్ ఉంటాయి కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. దర్యాప్తు రెండు మాటలు చెప్పేస్తాను, రెండు క్లారిఫికేషన్ ఇచ్చేస్తున్నాను. ఫ్యాన్స్ కి, రాజతరుణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆగస్టు సినిమా ఏ రకమైన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ఇగో ఆయన మీద ఏటుగా ఏదో పెట్టేశారు కాబట్టి మా అసోసియేషన్స్ నుంచి ఆయన్ని తొలగించడానికి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని డిమాండ్ చేస్తారు. సార్ ఇవన్నీ బుల్షిట్ సార్, డిస్కషన్లు పెట్టుకోవడానికి తప్ప అది ఎందుకు పనికిరాదు. ఎవ్వరు కూడా ఆయనకి అగ్నెస్ట్ గా లేరు. అక్కడ పాయింట్ నెంబర్ 1 పూర్తిగా పర్సనల్ కేసు గా చూడాలి కదా, మా అసోసియేషన్ ఏంటి అదే ఆరోపణల ఆధారంగా డెసిషన్ తీసుకోదు, కేసు తేలిన తర్వాత తీసుకుంటాం. అదొకటి. ఇంకొకటి ఏంటంటే రాజతరుణ్కి ఇచ్చాడు, రాజతరుణ్ ఎక్కడ పోయాడు, రాలేదంటే రాజతరుణ్ వచ్చాడు, తీసుకుంటాడు, అన్ని లీగల్ గా జరుగుతున్నాయి. ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రాజతరుణ్ ఎక్కడికి పోలేదు, వచ్చి తీసుకొని పద్ధతిగా అన్ని జరుగుతున్నాయి. ఇంకొక విషయం, ఒకవేళ రాకపోతే
18వ తేదీ రాబోవడం కదా, ఎక్కడ కలవాలో అక్కడ కలుస్తారు, లేకపోతే వాళ్ళు వెళ్ళి కలుస్తారు, ఏదో జరిగేది చెప్పుకుంటారు. ఇంత దీంట్లో ఒక మనిషిని ఇంప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ కేసు ఛార్జ్ షీట్ కూడా వెళ్ళే అర్హత లేని కేసు ఇది. ఇది కోర్టులో వాదించే దిలీప్ శంకర్ గారికి అంత కష్టం ఉండదు అనుకుంటా నాకు తెలుసు. ఓకే. సో మొత్తానికి గతంలో నమోదైన ఎఫ్ఐఆర్లకు సంబంధించి కూడా పూర్తిగా సమాధానం చెప్పాలని డిమాండ్ వినిపిస్తుంది. సో ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ దర్యాప్తు ఏ విధంగా ఉంటుందో కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మళ్ళీ మాట్లాడుకుందాం. శేఖర్ భాష గారు థ్యాంక్ యూ అండి. కట్టకార్తి థ్యాంక్ యూ.